హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా జైనముని ఆచార్య విద్యాసాగర్ మహారాజు కన్నుమూత, ప్రధాన నరేంద్ర మోదీ సంతాపం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ప్రఖ్యాత జైనముని ఆచార్య విద్యాసాగర్ మహారాజు పరమపదించారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో ఉన్న ఆయన ఛత్తీస్గఢ్లోని డొంగర్ఘర్లోని చంద్రగిరి తీర్థంలో కన్నుమూశారు. 3 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన అనంతరం ఆదివారం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఆయన సమాధి కావడంతో జైన సమాజం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆచార్య విద్యాసాగర్ పరమపదించడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సంతాప దినాలను ప్రకటించింది. విద్యాసాగర్ జీ మహారాజు మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన ఆశీర్వాదం తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నారని ట్వీట్ చేశారు. నా ఆలోచనలు, ప్రార్థనలు ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజు జీ భక్తులతో ఉన్నాయి. సమాజానికి ఆయన చేసిన అమూల్యమైన కృషికి, ముఖ్యంగా ప్రజలలో ఆధ్యాత్మిక జాగృతికి చేసిన కృషి మర్చిపోలేము. పేదరిక నిర్మూలన, వైద్యం, విద్య, మరికొన్ని సౌకర్యాల కోసం ఆయన చేసిన కృషికి రాబోయే తరాలకు గుర్తుండిపోతాయి. ఇన్నాళ్లకు విద్యాసాగర్ మహారాజు ఆశీస్సులు అందుకున్న ఘనత నాకు దక్కింది. గత ఏడాది చివరిలో ఛత్తీస్గఢ్లోని డొంగర్ఘర్లోని చంద్రగిరి జైన మందిరాన్ని సందర్శించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో నేను ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్ జీ ఆశీస్సులు పొందాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.